విశాఖపట్నం సెంట్రల్ జైలుని విజిట్ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత అక్కడున్న పరిసరాలను అక్కడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూసి ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే అక్కడ ఎంతోమంది అమాయకమైన గిరిజనులు వాళ్ళకు తెలియని కేసులో ఇరుక్కొని మరీ వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళతో పాటు అడిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న బాధలేంటి, అసలు వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఏ శిక్ష అనుభవిస్తున్నారన్న విధంగా కూడా అన్నీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. సో మరి ఆమె మాట్లాడి తెలుసుకున్న వివరాల ప్రకారం కొంతమంది అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. ఏవి డ్రగ్స్, గంజాయి లాంటి కేసుల్లో అసలు వాళ్ళకు తెలియని కేసుల్లో కూడా వాళ్ళు ఇరుక్కొని జైలు శిక్ష అనుభవిస్తుంటే అసలైన నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయట దర్జాగా తిరుగుతున్నారు అనే విధంగా కూడా ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ తెలియని నిజాలు కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఇన్ని రోజుల పాటు కేసుల్లో మగ్గుతున్న మీరు ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే నిజమైన నేరస్తులు ఉన్నారో, బయట ఎవరైతే దర్జాగా తిరుగుతున్నారో, ఇలాంటి నేరాలన్నీ కూడా చేసి అమాయకమైన ప్రజల్ని వాళ్ళ కేసుల్లో ఇరుక్కొని ఇప్పుడు జైల్లో మగ్గిస్తున్నారో వాళ్ళందరినీ కూడా విచారణ జరిపించి నిజాలు ఏంటి, అసలు వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఆ అసలైన నేరస్తులని జైల్లో పెట్టి మీ అమాయకమైన ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొచ్చే విధంగా చూసుకుంటాము, చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది అతి చిన్న వయసున్న జైలు ఖైదీలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి అక్కడ ఉన్న పరిస్థితులు, వాళ్ళకు సరిగ్గా ఫుడ్ అందుతుందా లేదా, ఏ విధంగా ఉంటున్నారు, జైల్లో ఏ విధంగా చూసుకుంటున్నారు అనే విధంగా కూడా అన్నీ మాట్లాడి తెలుసుకుంది. అయితే వాళ్ళతో మాట్లాడి ఒక ఇంట్రెస్టింగ్ ఇంకో విషయం కూడా తెలుసుకుంది. ఎట్లా అంటే వాళ్ళ గురించి సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు అనే విధంగా కూడా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా జైల్లోనే ఉంచుతున్నారు, మమ్మల్ని బయటికి వదలడం లేదు, విడుదల చేయడం లేదు అనే విధంగా కూడా ఆమెకు తెలిసింది ఆ విషయం. సో మరి ఆమె దాని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడి ఎందుకు వాళ్ళకు సత్ప్రవర్తన కలిగినటువంటి సర్టిఫికేట్ వచ్చినాక కూడా ఎందుకు విడుదల చేయడం లేదు, ఇంకా ఎందుకు జైల్లోనే ఉంచారు అనే విధంగా కూడా అధికారులతో మాట్లాడి దానికి తగ్గట్టు చర్యలు తీసుకొని వాళ్ళకు న్యాయం జరిగే విధంగా కూడా చూసుకుంటాను అనే విధంగా కూడా వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. సో మరి వంగలపూడి అనిత తను జైలుని విజిట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న ఖైదీలతో మాట్లాడి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, అక్కడ ఉన్న పరిసరాలు అన్నీ కూడా తెలుసుకొని ఏకంగా ఖైదీలతోనే మాట్లాడి కూడా వాళ్ళకున్న సమస్యలు కూడా తెలుసుకొని వాళ్ళకు న్యాయం జరిగే విధంగా కూడా తెలుసుకోవడానికి ఆమె ట్రై చేస్తుంది, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాననే విధంగా కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ప్రజల కోసమే, ఎవరైతే అమాయకమైన ప్రజలు ఉంటారో, ఎవరైతే అన్యాయంగా అక్రమాల బారిన పడి ఎవరైతే అన్యాయంగా శిక్షలు అనుభవిస్తున్నారో వాళ్ళందరి పరంగా కూడా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా కూడా ప్రభుత్వం అందరినీ ముందుకు తీసుకెళ్తుంది అనే విధంగా కూడా ప్రభుత్వం ఇప్పుడు ముందుకెళ్తుంది. సో మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం గురించి? ఇదే విధంగా 5 సంవత్సరాలు కూడా అక్కడ పరిపాలన సాగిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, మంచి అభివృద్ధి చెందుతుంది, అక్రమాలు, దాడులు, అన్యాయాలు అన్నీ కూడా దూరం అయిపోయి మంచి రాష్ట్రం అభివృద్ధి పథంగా ముందుకు దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు.